Hi friends, welcome to Sridhar CC Anantpuram YouTube channel and welcome to our session, editorial analysis session. So we start with the quote of the day. So we have been through this Vivekananda quotes recently kada. So one word substitutes look mari enter ayi unnamandi, regular ga attend gaandi, SSC, SI, constable వీటన్నిటికీ one word substitutes ఖచ్చితంగా 2 to 5 marks అదే ఎస్ఎస్సి టైర్ 2లో అయినట్టయితే కానీ అరౌండ్ 10 మార్క్స్ వరకు మీరు దీని రిలేటెడ్గా మీరు తెచ్చుకోవచ్చు మార్క్స్. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబ్, టఫ్ వొకాబులరీ, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అండ్ కంటెంట్ వొకాబులరీ, వాటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో డిస్కస్ చేయడము, వాటి యొక్క అప్లికేషన్ ఎడిటోరియల్ ఎలా ఉంటుందనేది చూడటము, తర్వాత టెస్ట్ ఆఫ్ ద డేతో మనము ఫినిష్ చేస్తాం. సో డిలే చేయకోకుండా కోడ్ ఆఫ్ ద డే లెక్క ఎంటర్ అయిపోదాము. డు నాట్ ఫిగర్ అవుట్ బిగ్ ప్లాన్స్ అట్ ఫస్ట్, బట్ బిగిన్ స్లోలీ, ఫీల్ యువర్ గ్రౌండ్, ప్రొసీడ్ అప్ and up and up and up. What is this? So do not figure out big plans at first. పెద్ద అది ఇది వద్దు. బిగిన్ స్లోలీ, స్లోగా బిగిన్ చేయండి. ఫీల్ యువర్ గ్రౌండ్, ఒక్కసారి ఈ యొక్క బేస్, ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. అండ్ దెన్ ఇంకా స్టార్ట్ చేయండి. ప్రొసీడ్ అప్ అండ్ అప్ అండ్ అప్. సో మీరు అబ్జర్వ్ చేశారా ఈ కలెక్టర్స్ లైక్ గ్రూప్స్లో కొట్టేవాళ్ళు, వీళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమమ్ ఏదో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి అది కొట్టి దాని తర్వాత మెట్టుగా ఎదుక్కుంటూ వెళ్తారు. మీరు అబ్జర్వ్ చేశారా అది? సో దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్. ఒక్కసారిగా కొట్టాలి అంటే కొట్టడం తప్పు కాదు, ఆలోచించడం తప్పు కాదు, తప్పనేది ఇక్కడ పాయింట్ కాదు. సో దానికి మీరు స్టార్ట్ చేసేటటువంటిది స్లోగా, డోంట్ బి సో యాంగ్జియస్, చేసేసారు కాదు, స్టార్ట్ చేయండి, స్లోగా స్టార్ట్ చేయండి, గ్రౌండ్ తీసుకోండి, తర్వాత పైకి ఎదగండి. ఇంకా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లోకి వస్తే, సో సెలెస్టియల్ బాడీస్ నాట్ రిలేటెడ్ టు ఎర్త్, ఆస్ట్రోనమీ, ఆస్ట్రో గుర్తుపెట్టుకోండి, సెలెస్టియల్ నాట్ లింక్డ్ విత్ ఎర్త్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, ఇది ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. సో కాయిన్ కలెక్షన్ని, టోకెన్స్, పేపర్ మనీ, ఏవైనా కానీ డబ్బులకు సంబంధించినటువంటి కలెక్షన్ ఎందుకు కలెక్ట్ చేస్తారు సార్? ఇట్స్ అ హాబీ. దాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. అదే ఈ యొక్క స్టాంప్స్ కలెక్షన్ ఉంది కదా, దాన్ని ఏమంటారు అంటే స్టాంప్ కలెక్షన్ అంటారు అనకండి, దాన్ని ఫిలేట్లీ అంటారు, PHILATELY, ఫిలేట్లీ అంటారు. దీన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. అంటే బెస్ట్ హాబీస్. సో హాబీస్ అనమాట. స్టడీ ఆఫ్ ఎర్త్ అండ్ రాక్స్, అర్త్ భూమి గురించి, రాక్స్ రాళ్ళ గురించి స్టడీ చేస్తే దాన్ని జియాలజీ. జియో ఈజ్ రిలేటెడ్ టు ఎర్త్, లాజీ అనేది తెలుసు మనకి ఏంటి. సో ఇట్స్ అబౌట్ స్టడీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఎలక్షన్ ట్రెండ్స్, సెఫాలజీ, ఇది కూడా చాలాసార్లు విన్నాను నేను. సెఫాలజీ అంటే ఏంటండి? స్టడీ ఆఫ్ ఎలక్షన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పి స్టడీ చేస్తే సెఫాలజీ అంటారు. నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఫ్లయింగ్ ఏరోప్లెయిన్స్, ఫ్లయింగ్, ఏవియేట్, ఏవి స్టాండ్స్ ఫర్ ఎయిర్, సో గాలిలో తేలడం, దీనికి సంబంధించి ఏవియేషన్, ఏవియరీ, ఈ బర్డ్స్ని పెట్టేటటువంటి ప్లేస్. సో గుర్తుపెట్టుకోండి, ఏవి స్టాండ్స్ ఫర్ ఎయిర్. ఇక ఎడిటోరియల్ వొకాబులరీకి వచ్చినట్టయితే ఫస్ట్లోని ఫ్రేజ్తో స్టార్ట్ చేస్తున్నాం. ఆన్ ద బాయిల్. ఏంటిది బాయిల్ అంటే ఏంటి? టు ఏ సిచ్యువేషన్ వెరీ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉండే సిచ్యువేషనే ఆన్ ద బాయిల్. సీజ్ ఫైర్, నెగోషియేటెడ్ అంటే రెండు కంట్రీస్ ఒప్పందం మీద సో ఫైర్ చేసుకోకూడదు అని చెప్పి అనుకునేటటువంటి స్టేటస్ని సీజ్ ఫైర్ అంటారనమాట. డీఎస్కలేట్ ద ఫైరింగ్, ఎస్కలేట్ అంటే ఇంక్రీజ్ చేయడం, డీఎస్కలేట్ అంటే తగ్గించడం. టెంపరీ స్టాపేజ్ ఆఫ్ వార్ అనొచ్చు. ట్రూజ్, ఈ వర్డ్ కూడా సినానిమే ఏమిటికి? సీజ్ ఫైర్కి. ట్రూజ్ లేదా ఆర్మిస్టైజ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ థ్రెట్ మ్యాట్రిక్స్, ఏంటిది? ఇంటెలిజెన్స్ బేస్డ్ మెషర్ అండ్ థరో అసెస్మెంట్స్ బేస్డ్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ మిలిటరీ సైన్స్ సర్కిల్స్ యూజ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ పర్సీవ్డ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ థ్రెట్స్ దట్ ఛాలెంజ్ ద నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఎ కంట్రీ. సో నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఎ కంట్రీ, సో ఒక దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ గురించినటువంటి విషయాన్ని ఎవాల్యుయేట్ చేసేటటువంటిదే థ్రెట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇది ఇంటెలిజెన్స్ బేస్డ్ మెషర్ అనమాట. నెక్స్ట్ టూ ఫ్రంట్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఇన్ విచ్ అటాక్ టేక్స్ ప్లేస్ ఆన్ టూ జియోగ్రఫికల్ సపరేట్ ఫ్రంట్స్. సో టూ డిఫరెంట్ పాయింట్స్లో ఈ యొక్క అటాక్స్ జరిగేటటువంటి అవకాశం ఉంటే దాన్ని టూ ఫ్రంట్ సిచ్యువేషన్ అని అంటారు. నెక్స్ట్
ఆర్టిలరీ, బిగ్ గన్స్, సో ఆర్మ్స్ రిలేటెడ్ హెవీ వెపన్స్, క్యానన్స్, వీటిని ఆర్టిలరీ అంటారు. నెక్స్ట్ షెల్లింగ్ అంటే ఏంటి, మామూలుగా షిల్లాంగ్ అంటే పైసే లైక్ రూపీస్ రిలేటెడ్. సో ఇక్కడ షెల్లింగ్ అంటే బొంబార్డ్మెంట్, బ్యారేజ్ ఫైర్, బాంబింగ్ అంటే సో ఈ యొక్క వెపన్స్తో అటాక్ చేయడం అనే మీనింగ్తో వస్తుంది. ఇన్ఫిల్ట్రేట్ వర్బ్, ఇన్ఫిల్ట్రేటెడ్ అంటే చొచ్చుకుపోవడము, ఇన్వేడ్ లేదా ఇంట్రూడ్ ఆన్, ఇంపిన్స్ ఆన్, ట్రెస్పాస్ చేయడము, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్ డిప్లొమాట్, నౌన్గా యూజ్ చేస్తున్నారు. డిప్లొమాట్ అంటే ఏంటి, ఎన్వాయి, కన్సల్, అంబాసిడర్, లైక్ ఒక కంట్రీని రిప్రజెంట్ చేసేటటువంటి పర్సన్స్. ఇవి రెండు కూడా క్లియర్ న్యూ టర్మ్స్ మనకి, ఎన్వాయ్ కానీ కన్సల్ కానీ. డిక్రై, డెనౌన్స్ లేదా కండెమ్. డిక్రైడ్ వర్బ్, అది జాగ్రత్త, అది కూడా న్యూ టర్మే. సో డెనౌన్స్ చేయడము, కండెమ్ క్రిటిసైజ్ చేయడము. అనౌన్స్, ప్రొనౌన్స్, రెనౌన్స్, డెనౌన్స్ అంటే క్రిటిసైజ్ చేయడము. ఇక మోర్టార్ అనే వర్డ్ తీసుకున్నట్టయితే షార్ట్ గన్ ఫర్ షూటింగ్ షెల్స్. సో ఇక్కడ మన వార్ రిలేటెడ్ కాంటెక్స్ట్ కాబట్టి ఏంటిది మోటార్ అంటే లైక్ పెద్ద పెద్ద బాంబ్స్ని చాలా హై యాంగిల్స్ నుంచి విసిరేటటువంటి ఒక షార్ట్ గన్నే మోటార్ అంటారు. నెక్స్ట్ ట్యాంక్, హెవీ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్, ఇది మనకు తెలుసు. సో లైక్ బాంబ్స్ని విసిరేటటువంటి ఒక హెవీ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్నే ట్యాంక్ అంటారు. నెక్స్ట్ ఎక్స్పాషనిస్ట్, ఏంటిది ఎక్స్పాషనిస్ట్, రిలేటింగ్ టు ఎ పాలసీ బై గవర్నమెంట్ ఆర్ కంట్రీ టు ఇంక్రీజ్ ఇట్స్ ల్యాండ్ ఆఫ్ పవర్. సో తన ల్యాండ్ కానీ టెరిటరీని కానీ ఎక్స్పాండ్ చేసేటటువంటి పాలసీ రిలేటెడ్ థింగ్ని ఎక్స్పాన్షనిస్ట్ అంటారు. అల్బైట్ అంటే ఆల్దో, ఈవెన్ దో, హవెవర్ అనే కాంటెక్స్లో వస్తుంది. అది కూడా కంజంక్షన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అల్బైట్ వస్తే ఏంటిది అని చెప్పి కన్ఫ్యూజ్ కాకండి. రిజాల్వ్, రెజల్యూషన్, డిటర్మినేషన్, రెజల్యూషన్, ఫర్మ్నెస్ ఆఫ్ పర్పస్, రెజల్యూట్నెస్, రెజల్యూషన్, రిజాల్వ్. సో అన్నీ కూడా లింక్డ్ టర్మ్స్. విల్ పవర్, ఫర్మ్నెస్, ఫిక్స్డ్ టు సంథింగ్. అసాల్ట్, అటాక్, అఫెన్సివ్, ఆన్స్లాట్, తెలిసినటువంటి టర్మ్స్. నెక్స్ట్ అలిగేషన్, ఏంటి అలిగేషన్ అంటే చార్జ్ చేయడము, అక్యూజేషన్, ఇండిక్ట్మెంట్, అలిగేట్, సో ఏదైనా అక్యూజ్ చేయడం అన్నమాట. డిప్లొమాట్ తెలుసు. కన్స్యూల్, అక్కడ కన్స్యూల్ అనుకున్నాం, కన్స్యూల్ ఆఫ్ ఫారెన్ పాలసీ, డెలికేట్ అండ్ సెన్సిటివ్ రిలేటెడ్ థింగ్స్ డిప్లొమాటిక్ అంటారు. టాక్టిక్ అంటే ఏంటి, టాక్టిక్స్ ఎక్కువైనా అంటూ ఉంటారు కదా, లైక్ స్ట్రాటజీ, స్కీమ్, స్ట్రాటజమ్, మనూవర్, స్పెల్లింగ్స్లో వస్తూ ఉంటుంది, అప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక టెక్నిక్, ఒక స్కిల్డ్ ప్లాన్ని, స్కీమ్ని, స్ట్రాటజీ విన్నాం కదా, స్ట్రాటజీ. సో అవి. నెక్స్ట్ డాజియా, నౌన్ అండి, అదేదో ఈఆర్ ఉంది కదా, అడ్జెక్టివ్ అనుకున్నారు. సో ఒక రిపోర్ట్ని, ఒక ఫైల్ని, కేస్ హిస్టరీని, కేస్ స్టడీని డాజియా అంటారు. నెక్స్ట్ ఫ్యూటైల్, అడ్జెక్టివ్, పాయింట్లెస్, యూస్లెస్, వాల్యూలెస్. నెక్స్ట్ ప్రాపగాండా, ఏంటి ప్రాపగాండా, డిస్సెమినేషన్, స్ప్రెడింగ్. సో ప్రాపగాండా చేస్తున్నాడు పెద్దగా, స్ప్రెడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రేకప్, ఫ్రేజల్ వర్బ్ ఇది. సో రేకప్ అంటే సో ఒకసారి గుర్తు తెచ్చుకోవడం, రికలెక్ట్, రిమెంబర్, రివైవ్. నెక్స్ట్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, వెరీ ఇంపార్టెంట్. ది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ద గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ వాచ్ డాగ్. సో అబ్జర్వ్ చేసేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది గ్లోబల్గా, వరల్డ్ వైడ్. స్ట్రెయిన్ అంటే ఏంటి, స్ట్రెయిన్, డ్యామేజ్, ఇంపైర్డ్, ఓవర్బర్డెన్డ్. స్టాండ్ ఆఫ్, సో ఇక ముందరికి పోలేనటువంటి సిచ్యువేషన్ స్టాండ్ ఆఫ్, దట్ ఈస్ డెడ్ లాక్, స్టేల్మేట్, ఇంపేస్, ఇవన్నీ కూడా సినానిమస్, స్టేల్మేట్, ఇంపేస్. నెక్స్ట్ ఎస్కలేషన్ అంటే ఇంతకుముందే వచ్చింది, డీఎస్కలేట్, తగ్గించడం, ఎస్కలేట్, పెంచడం, ఇంటెన్సిఫికేషన్, ఇంక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సంథింగ్. స్పైక్, షార్ప్ రైజ్ ఆర్ ఇంక్రీజ్ ఆఫ్ సంథింగ్ ఈ స్పైక్. ఇక ఎడిటోరియల్లోకి వచ్చినట్టయితే ఏంటిది, బార్డర్ ఆన్ ద బాయిల్ ఆన్ పాకిస్తాన్ సీజ్ఫైర్ వయలేషన్. బార్డర్ ఎలా ఉందంట, ఉడికిపోతుందంట, అంటే చాలా క్రిటికల్గా ఉంది. పాకిస్తాన్ సీజ్ఫైర్ వయలేషన్స్ అంటే సో అతిక్రమణాలు గురించి డిస్కషన్. ఇండియాస్ థ్రెట్ మ్యాట్రిక్స్ నౌ ఇంక్లూడ్స్ ద పాసిబిలిటీ ఆఫ్ సో దీని యొక్క అనాలిసిస్ ప్రకారము పాసిబిలిటీ ఆఫ్ టూ ఫ్రంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇండియాకి, విత్ అ సిరీస్ ఆఫ్ సీజ్ఫైర్ వయలేషన్ బై ద పాకిస్తాన్ ఆర్మీ దట్ టార్గెటెడ్ సివిలియన్స్ అండ్ హెవీ ఆర్టిలరీ ఫైర్ బై ద ఇండియన్ ఆర్మీ. ద ఎల్ఓసి ఈజ్ వన్స్ అగైన్ ఆన్ ద బాయిల్. సో ఇంకొకసారి
చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోకి ఎల్ఓసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చేసింది. ఇక్కడ ఏంటండి అంటే, సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది సిరీస్ ఆఫ్ సీజ్ ఫైర్ వయలేషన్స్ బై ద పాకిస్తాన్ ఆర్మీ ద టార్గెటెడ్ సివిలియన్స్. సో ఈ మధ్య అంటే రీసెంట్గా మరీ పాకిస్తాన్ ఆర్మీ సివిలియన్స్ టార్గెట్ చేయడము, సో తర్వాత ఆర్టిలరీ హెవీ వెపన్స్ ఫైర్ ఇండియన్ ఆర్మీ చేత జరగడం, ఇవన్నీ కూడా మరి ఇంకోసారి సిచ్యువేషన్ క్రిటికల్గా తీసుకొని వచ్చింది. 6 సివిలియన్స్ 4 ఇండియన్ ఆర్మీ పర్సనల్ అండ్ బిఎస్ఎఫ్ జవాన్ వర్ కిల్డ్. ఏమేమి జరిగినాయండి? 6 సివిలియన్స్, ఆర్మీ పర్సనల్ అంటే ఆర్మీ రిలేటెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి 4 మంది, తర్వాత ఒక బిఎస్ఎఫ్ జవాన్ చనిపోవడం జరిగింది. ఫైరింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ అక్రాస్ 3 సెక్టర్స్ అండ్ అఫీషియల్ పాకిస్తాన్ ఇన్ మీడియా సెడ్ దట్ 1 పాకిస్తానీ సోల్జర్ అండ్ 5 సివిలియన్స్ వర్ కిల్డ్ బై ఇండియన్ క్రాస్ బార్డర్ షెల్లింగ్. సో క్రాస్ బార్డర్ ఫైటింగ్లో అటాక్స్లో ఆ పాకిస్తానీ మీడియా ప్రకారం ఒక పాకిస్తానీ సోల్జరు తర్వాత 5 సివిలియన్స్ చనిపోవడం జరిగింది క్రాస్ బార్డర్ షెల్లింగ్లో అని చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ అక్యూజ్డ్ పాకిస్తాన్ ఆఫ్ ఫైరింగ్ యాజ్ అ వే ఆఫ్ ప్రొవైడింగ్ cover for terrorists infiltrating into India before the winter snow closes the passes and underground routes, and issued a demarche to Pakistan's top diplomat in New Delhi and said decrying the coordinated firing along the length of LOC using heavy caliber weapons including artillery and mortar on Indian civilians by the Pakistan army. సో ఏం చెప్పారు? ఇండియా క్లియర్గా గవర్నమెంట్ సో పాకిస్తాన్ని అక్యూజ్ చేయడం జరిగింది. ఏంటి? సో ఈ టెర్రరిస్ట్కి కవర్ చేయాలి, కవర్ చేసే విధంగా ఇన్ఫిల్ట్రేటింగ్ ఇంటూ ఇండియా. ఇన్ఫిల్ట్రేట్ అంటే ఏమనుకున్నాము? సో పెనట్రేట్, ఇన్వేడర్స్ అంటే ఆక్రమించుకోవడం, అంటే చుచ్చుకు రావడానికి ఈ వింటర్స్ను మొత్తం అన్ని ప్యాసెస్ అన్ని అండర్ గ్రౌండ్ రూట్స్ అన్ని క్లోజ్ చేసే లోపల వాళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ఒక కవరింగ్ లాగా ఈ యొక్క ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. ఇష్యూడ్ ఎ మార్కింగ్ అనమాట టు పాకిస్తాన్ టాప్ డిప్లొమాట్ ఒక కన్స్యూల్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏం ప్రొవైడ్ చేశారండి అంటే, ఏం ప్రొవైడ్ చేశారు? డిక్రయింగ్ అంటే డెనౌన్స్ చేయడము అని చెప్పుకుని ఉన్నాం కదా, క్రిటిసైజ్ చేయడము. సో ఏమని క్రిటిసైజ్ చేశారు? సో కోఆర్డినేటెడ్ ఫైరింగ్ అలాంగ్ ద లెంత్. సో ఈ ఫైరింగ్ ఎల్ఓసి గుండా జరిగినటువంటిది హెవీ క్యాలిబర్ వెపన్స్, ఆర్టిలరీ మోటార్తో సహా ఇండియన్ సివిలియన్స్ మీద చేసినటువంటి ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా టెర్రరిస్ట్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి అని చెప్పి అక్యూజ్ చేయడం జరిగింది, నిందించడం జరిగింది. ద టెంపరేచర్ హ్యాస్ బీన్ ఫర్ ద రైజ్ బై పొలిటికల్ వర్డ్స్ ఫ్రమ్ ద హైయెస్ట్ లెవెల్. టెంపరేచర్ అంటే ఈ మామూలు రెగ్యులర్ టెంపరేచర్ కదా, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్గా తయారైంది. సో పొలిటికల్ వర్డ్స్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్ యాజ్ stood atop a tank during a Deepavali visit to the Longewala post warned of a Prachand jawab to Pakistan and criticized China's expansionist mindset, albeit without naming either neighbor. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ పొలిటికల్గా ఇవి ఇంకా రెచ్చగొట్టిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దివాళీకి ఆయన ట్యాంక్ మీద ఎక్కి సో ఆయన లొంగేవాలా పోస్ట్ దగ్గర విజిట్ చేసినప్పుడు ఆయన ట్యాంక్ ఎక్కి సో అక్కడ స్పీచ్లో ప్రచండ్ జవాబ్ అంటే కన్నా ఫియర్స్ రిప్లై పాకిస్తాన్కి, తర్వాత చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్కి కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఆల్బైట్ ఇక్కడ వచ్చింది చూడండి, ఆల్దో హవెవర్. సో ఏ నైబర్ పేరు తీయకోకుండా ఫియర్స్ రిప్లై ఇచ్చారు. So hours later, Pakistan Prime Minister Imran Khan tweeted that there should be no doubt of Pakistan's ability and national resolve to defend its borders. So కొన్ని గంటలు గడిచిన వెమ్మటనే ఈ యొక్క పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమీడియట్లీ ట్వీట్ చేయడం జరిగింది. సో నో డౌట్స్ ఈ పాకిస్తాన్ యొక్క ఎబిలిటీ, నేషనల్ రిజాల్వ్, డిటర్మినేషన్ తన బార్డర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అన్నట్టుగా పెట్టడం జరిగింది ఇమ్రాన్ ఖాన్ గారు. Pakistan's assault at the LOC was followed by the allegations against India on terror. So assault LOC దగ్గర జరిగిండేది, అలిగేషన్స్ ఇండియాకి అగెన్స్ట్గా టెర్రర్ రిలేటెడ్గా చేయడం జరిగింది. ఇన్ న్యూ డిప్లొమాటిక్ టాక్టిక్, ఇట్స్ ఫారెన్ మినిస్టర్ షా మహమూద్ ఖురైషి appeared at a press conference along with Pakistan's military spokesperson claiming to have a dossier on Indian involvement in terror attacks inside Pakistan that he said primarily targeted China-Pakistan economic border infrastructure projects. సో ఇక్కడ
ఈ కొత్త పొలిటికల్ డిప్లొమాటిక్ టాక్టిక్ ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ షా మహమూద్ ఖురేషీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మిగిలిన మిలిటరీ స్పోక్స్ పర్సన్ని కూడా ముందర పెట్టుకొని ఇక డాజియర్ కేస్ స్టడీ అని చెప్పుకున్నాం, డాజియర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటి, ఇండియా యొక్క ఇన్వాల్వ్మెంట్ టెర్రర్ అటాక్స్ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి టెర్రర్ అటాక్స్ గురించి ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ప్రైమరీలీ టార్గెటెడ్, ముఖ్యంగా ఇండియా ఏమిటంటే టార్గెట్ చేసిందంటే సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కూడా టార్గెట్ చేసింది అని చెప్పడం జరిగింది. ఇండియా టర్మ్డ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫ్యూటైల్ యాంటీ ఇండియా ప్రాపగాండా ఎక్సైజ్ అండ్ సెడ్ ద చార్జెస్ వర్ ఫ్యాబ్రికేటెడ్. సో క్లియర్గా కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి ఫ్యూటైల్ అంటే టైం వేస్ట్ ఆఫ్ యూస్, యాంటీ ఇండియా ప్రాపగాండా. సో యాంటీ ఇండియా ప్రాపగాండా ఇన్ఫర్మేషన్ ఎక్సర్సైజ్ కిందకే కొట్టిపడి వేసింది. అండ్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ అంటే అల్లడం అంటే సో ఉన్నవి లేనట్టుగా ఉన్నట్టుగా చేయడం జరిగింది. ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఎల్ఓసి కెనాట్ బి నార్మలైజ్డ్ అండ్ మస్ట్ బి టేకెన్ సీరియస్లీ. అదంతా సిచ్యువేషన్ పక్కన పెడితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నార్మలైజ్ చేసేటటువంటి కండిషన్ అయితే కనిపించట్లేదు కాబట్టి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆర్మీ అఫీషియల్స్ నౌ సే 2020 హ్యాస్ సీన్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫైరింగ్ సిన్స్ ద 2003 India-Pakistan ceasefire agreement with a record number of 4052 ceasefire violations by Pakistan since January. సో 2020లోనే 2003 నుంచి చూసినట్టయితే 2020లో 4052 ceasefire violations రికార్డ్లో చేయడం జరిగింది పాకిస్తాన్ నుండి జనవరి నుండి ఈ 2020లో. Pakistan's intentions are to provoke India ahead of its 2-year term at the UN Security Council from January 2021 as well as to rake up trouble before the Financial Action Task Force review in February. సో ఇప్పుడు ఓవరాల్గా పాకిస్తాన్ ఇంటెన్షన్స్ రెండు ఏంటంటే, ఒకటి సో 2-year టర్మ్ ఈ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 2-year టర్మ్ ఉంది కదా, దానికంటే కంప్లీట్ అయ్యే టర్మ్ కంటే ముందరనే దీన్ని రెచ్చగొట్టాలి జనవరి 2021 కంటే. రెండోది రేకప్ అంటే కన్నా సో జరిగిపోయిన దాన్ని రిపీట్ చేయడము. రేకప్ ట్రబుల్ ఏమిటిది, ఫినాన్షియల్ FATF చెప్పుకున్నాం కదా ఫిబ్రవరి రివ్యూ లోపలనే దీన్ని రెచ్చగొట్టి ఇది కొద్దిగా సీజ్ ఫైర్ కాకుండా ఆపోజిట్గా చేసిందంటే దీని మీదకంటే ఇండియా మీదకి నెట్టివేయచ్చు అనే ఉద్దేశంతోనే కనిపిస్తుంది. బై నేమింగ్ the CPEC, Pakistan also appears to want to further strain India-China relationships that have undergone what Foreign Secretary Harsha Shringla called their worst crisis since 1962 as a result of PLA aggression at the LAC in Ladakh and the standoff. సో ఇక్కడ సిపిఈసిని కూడా మెన్షన్ చేయడం అనేది ఇండియా చైనా రిలేషన్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి ఇండియా చైనా రిలేషన్ ఇంకా ఫర్దర్గా స్ట్రైన్ అంటే ఇక్కడ డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. ఆల్రెడీ 1962 నుంచి సో ఇప్పటి వరకు లేనటువంటి వర్స్ట్ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం ఈ ఇయర్లో చైనాకి ఇండియా మనము. సో ఈ స్టాండ్ ఆఫ్ అంటే ఇంపేస్ డెడ్లాక్కి రీచ్ అయి ఉన్నాము. స్టడీడ్ విత్ ద ఎస్కలేషన్ by Pakistan at this time, it should be evident that India's threat matrix includes the very possibility of a two-front situation where the army will be engaged at the LOC and the LAC simultaneously, although with a possible spike in terrorist activity in Jammu and Kashmir. సో ఫైనల్గా ఈ యొక్క ఎస్కలేషన్ ఇంటెన్సిఫికేషన్ని చూసినట్టయితే మనకి టూ ఫ్రంట్ సిచ్యువేషన్ అయితే లేకపోలేదు కాబట్టి ఆర్మీ ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ LOCలోను LACలోను. సో రెండు చోట్ల కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే చైనా బార్డర్ తర్వాత పాకిస్తాన్ బార్డర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పైక్ ఇన్ సో దీంతో పాటుగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీకి కూడా స్కోప్ చాలానే ఉంది. దీనికి అన్నిటికీ రెడీగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. There we go guys, test of the day again. Errors as soon as we enter V1, manager welcomes V1s. ఇక్కడ టుక్ ఎందుకు వచ్చింది, సో దీన్ని కూడా ప్రజెంట్ టెన్స్ లెక్క మార్చేసుకుందాం. రైట్, నెక్స్ట్ సెవరల్. ఇన్స్టెడ్ ఆఫ్ సెవరల్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫార్మ్స్ తీసుకుంటుంది. ఓవో మేనేజర్ కంక్లూడెడ్ దట్ ఎయిదర్ మహేష్ ఆర్ చెప్పుకున్నాం, ఇది ఎయిదర్ ఆరు నెయిదర్ నారు. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవే వచ్చినా కూడా సెకండ్ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. దట్ మీన్స్ వర్ కాదు వాస్. Next, I have told Suresh that it will not be possible for me to carry on this kind of work. No error. In today meeting, todayకి మీటింగ్కి సంబంధం లేదు కాబట్టి టుడే అపాస్ట్రఫీ ఎస్ ఇన్ టుడేస్ మీటింగ్ అని పెట్టేస్తే సరిపోతుంది. ఎర్రర్స్ పర్ఫెక్షన్ తెచ్చుకోండి. సో ఆటోమేటికలీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రామటికల్ థింగ్స్ మీరు క్రాక్ చేయగలుగుతారు. ఎనీవేస్,
So who are doing subscribe and forward to your friends. And the last but not the least, don't forget to like and share to your friends. Thank you for watching. Signing off.